ములుగు జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు, వంకలు, చెరువులు మత్తడి దునుకుతున్నాయి. బోగత జలపాతానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. వాజేడు మండలం గోదావరిలోకి భారీగా వరద నీరు వస్తోంది. టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జ్ నీట మునగడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా సమ్మక్క సారక్క బ్యారేజ్ నుండి దిగువకు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బ్రిడ్జ్ నీట మునిగింది. దాంతో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. పేరూరు వద్ద ప్రస్తుతం గోదావరి 48 అడుగులకు చేరింది. గోదావరి పరివాహక ప్రాంతంలో 300 ఎకరాల మిర్చి పంట నీట మునిగింది. దాంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, ములుగు జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవికాంత్? ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ములుగు ప్రాంతంలో ప్రధానంగా ములుగు ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇవాళ కూడా ఎడతెరిపి లేకుండా 3 రోజుల నుంచి ఎడతెరిపి లేని మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ములుగు కావచ్చు, ములుగు, అదేవిధంగా కన్నాయగూడెం, ఏటూరు నాగారం, తాడువాయి, ఈ మండలాలకు సంబంధించి ప్రధానంగా భారీ వర్షాలు అయితే నమోదవుతా ఉన్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. జనజీవనం అంతా కూడా నిలిచిపోయింది, అస్తవ్యస్తం అవుతా ఉన్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఈ ఏటనగరం మండలం రామన్నగూడెం దగ్గర పుష్కరఘాట్ దగ్గర గోదావరి నీటి ప్రవాహం కూడా అంతకంతకు పెరుగుతుంది. 15.100 మీటర్ల మీదుగా ప్రవాహం అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా అధికారులు జారీ చేసి ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రామన్నగూడెం దగ్గర మనం చూసినట్టయితే అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక 14.82 మీటర్లకు, రెండవ ప్రమాద హెచ్చరిక 15.83 మీటర్లకి, మూడవ ప్రమాద హెచ్చరిక 17.32 మీటర్లకు జారీ చేస్తారు. ప్రస్తుతానికైతే 15.100 మీటర్ల మీదుగా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. పూర్తిగా 15.83 మీటర్లు అంటే రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో కొనసాగుతుంది. నీటి మట్టం అయితే పూర్తి స్థాయిలో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కన్నాయగూడెం మండలం సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద ఇంట్లో అవుట్లో 8,59,640 క్యూసెక్ల నీళ్లు దిగువకు వదులుతా ఉన్నారు. మొత్తం 59 గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. నిన్న కన్నాయగూడెం మండలం పుట్టాయగూడెం గ్రామ శివారులోని మల్కపల్లి గుర్తికోయ గూడానికి చెందినటువంటి దేవ, మనోజ్, దివ్య, లక్ష్మి, హనుమమ్మ వీళ్ళతో పాటు పుట్టాయగూడెం చెందినటువంటి సంజీవ, నరేష్ వీళ్ళంతా కూడా పశువుల మేత కోసం ఊరు శివారులో ఉన్న హనుమంతుల వాగు దాటి అడవికి వెళ్లారు. ఈ క్రమంలోనే భారీ వర్షాలు, అదేవిధంగా ఏకదాటిగా కురిసినటువంటి వర్షంతో వాగు ఉధృతంగా ప్రవహించగా అక్కడే ఈ గొర్రెల కాపర్లు అందరూ కూడా చిక్కుకుపోయారు. ముఖ్యంగా కన్నాయగూడెం పోలీసులకు సమాచారం అందించడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని వాగవతలకు 7గురిని కూడా సురక్షితంగా తీసుకొచ్చినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అంటే ముఖ్యంగా ఈ మరో 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఏవైతే ఇటు ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ఇటు హన్మకొండ, వరంగల్ జిల్లాకు కూడా భారీ వర్ష సూచన ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే సూచన కూడా ఇటు అధికారులు సూచించారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.